ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం వ్యాపారంలో ఢిల్లీని మించిన కుంభకోణం జరిగిందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. ఏపీ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నీటి బొట్టంతా అని వ్యాఖ్యానించారు. 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో 99,000 కోట్ల మద్యం వ్యాపారం జరిగితే అందులో 18,000 కోట్లు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు. ఇవి కాకుండా మరో 4,000 కోట్లను బినామీల పేరు మీద దుబాయ్, ఆఫ్రికాలకు తరలించినట్లు ఆయన ఆరోపించారు. ఇందులో హైదరాబాద్కు చెందిన ఓ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో ఎన్ సునీల్ రెడ్డి అనే వ్యక్తి 2,000 కోట్లు దుబాయ్కి తరలించారని ధ్వజమెత్తారు. ఈ లావాదేవీపై ఈడీ దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. ఆయన సోమవారం లోక్సభలో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను అశాస్త్రీయంగా విభజించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 16,000 కోట్ల రెవెన్యూ లోటు ఉంది. 2014-24 మధ్య కాలంలో జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 17% నుంచి 14.4% తగ్గిపోతే ఏపీలో మాత్రం 24% నుంచి 35% పెరిగింది. అంటే రాష్ట్రం వ్యవసాయంపై ఆధారపడటం పెరిగిపోయింది. ఇదే సమయంలో సేవారంగం వాటా 51% నుంచి 41% పడిపోయింది. అందువల్ల కేంద్రం రాష్ట్రం అడుగుతున్న రెవెన్యూ లోటు భర్తీ చేయాలి. అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజనే కాకుండా గత 5 ఏళ్ల ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవకతవకలు కూడా రాష్ట్ర ఇబ్బందులకు కారణమని ఆయన పేర్కొన్నారు. బాహుబలి, RRR, పుష్ప సినిమాలు 1,700 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు వసూలు చేశాయి. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో మద్యం పేరిట అంతకు మించి వసూళ్లు జరిగాయి. ఈ కుంభకోణం పరిణామాలు పార్లమెంట్లోనూ కనిపించాయి. దీనివల్లే రాజ్యసభలో ఇంకా 4 ఏళ్ల పదవీకాలం ఉండగానే ఒక ఎంపీ రాజీనామా చేసి రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది. సినిమాలకు ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఏపీ మధ్య కుంభకోణంలోనూ అదే శైలి కొనసాగింది. మేం అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని గత పాలకులు ప్రీ ప్రొడక్షన్ స్థాయిలో ప్రచారం చేశారు. నిషేధించకపోతే సాధారణ ప్రజలు తాగలేనంతగా మద్యం ధరలు పెంచుతామన్నారు. చౌక ధరలకు మద్యం అమ్మాలని ఒత్తిడి తెచ్చి అంతర్జాతీయ బ్రాండ్లన్నింటినీ వెళ్లగొట్టారు. రాష్ట్రంలోని 22 డిస్టిలరీలను చేజిక్కించుకోవడంతో పాటు 26 కొత్త కంపెనీలను ప్రారంభించారు. వాటిలో ప్రెసిడెంట్ మెడల్, HT గోల్డ్ విస్కీ, ఎనీటైమ్ గోల్డ్ ఇలా రకరకాల బ్రాండ్లతో మద్యం తయారు చేయించారు. ఈ బ్రాండ్లను APS, BCL కొని ప్రభుత్వ దుకాణాల్లో నగదు లావాదేవీల ద్వారా విక్రయించింది. 2019-24 మధ్య కాలంలో రీటైల్ దుకాణాల ద్వారా అమ్మిన మొత్తం 99,000 కోట్లలో కేవలం 690 కోట్లు మాత్రమే నగదు రహిత లావాదేవీలు జరిగాయి. దేశంలో డిపాజిట్ లావాదేవీలు ఈ 5 ఏళ్లలో 1,00,000 కోట్ల నుంచి 200 లక్షల కోట్లకు పెరిగితే ఆంధ్రప్రదేశ్ మద్యం అమ్మకాలు మాత్రం అది రివర్స్లో జరిగింది. ఇందులో దాదాపు 18,000 కోట్ల దుర్వినియోగం జరిగింది. ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మే అని శ్రీకృష్ణదేవరాయలు వివరించారు.